బిక్కవల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా మమ్మీ నేను మార్నింగ్ 11 కల్లా రాజమండ్రి కాంప్లెక్స్ వెళ్ళి అక్కడ బిక్కవోలు టు కాకినాడ బస్సు అయితే ఎక్కేసాము. బస్సు కూడా ఖాళీగా ఉంది. ఇంకా 40 మినిట్స్లో బిక్కవోలు బస్ స్టాప్లో దిగి అక్కడ టెంపుల్ దగ్గరికి ఆటోలో అయితే వెళ్ళిపోయాము. కరెక్ట్గా 12:30కి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తులకు అభిషేకం చేయించిన పాలుని ఒక పళ్ళెంలో వేసి రాత్రి గదిలో పెట్టి తలుపులు వేసేస్తే స్వామివారు సర్పరూపంలో వచ్చి ఆ పాలుని తాగుతూ ఉంటారని చెప్పి అంటారు. అంతేకాకుండా అక్కడ లోపల ఉన్న స్వామివారి పుట్ట బంగారాన్ని చెవులకు రాసుకుంటే చెవుల నొప్పులు ఇంకా నాగదోషాలు అవి ఉండవని చెప్పి అంటారు. మళ్ళీ ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం కూడా పెడతారు. ఇంకా స్వామివారికి మంగళవారం రోజు అభిషేకం చేయించుకుంటే మనకి కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మంగళవారం నాడు వచ్చి కుజ రాహు కేతు వాళ్ళు కాలసర్ప దోషాలకి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి ఇలా ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి 9 మంగళవారాలు వచ్చి పూజ చేయించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక